ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. సుబ్రహ్మణ్యాయ శేషాయ శివాయ శివమూర్తయే బ్రహ్మాండ వాహదేవాయ నాగరాజాయతే నమః. మన ఆంధ్రదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా వెలుగొందుతున్నటువంటి కృష్ణా జిల్లాలో మోపిదేవిలో వెలసినటువంటి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం నందు సుబ్రహ్మణ్య షష్ఠి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఈరోజు దేవాలయ ప్రాంగణంలో దివ్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవోపేతంగా సుమారు 400 మంది దంపతులు ప్రత్యక్ష సేవలో ఈ కార్యక్రమం దివ్య కళ్యాణ మహోత్సవం కనులార విందుగా జరపబడింది. ఈరోజు దివ్య కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా సాయంత్రం 7 గంటలకు మోపిదేవి పురవీధులలో మయూర వాహనం మీద స్వామివారి గ్రామోత్సవం నిర్వహిస్తారు. రేపు ఉదయం కూడా గ్రామోత్సవం నిర్వహిస్తారు. అలాగే రేపు ఉదయం 9 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమం, సాయంత్రం 7:50 పుష్పశయ్యాలంకృత పవళింపు సేవతో ఈ బ్రహ్మోత్సవ సుబ్రహ్మణ్య షష్ఠి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు వైభవోపేతంగా జరపబడతాయి. ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని సుమారుగా వేలాదిగా ఇతర రాష్ట్రాల నుండే కాకుండా దూర ప్రాంతాల నుండి కూడా స్వామిని సేవించడానికి వేలాదిగా ఈ దేవాలయానికి విచ్చేశారు. వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఆనందించేటువంటి రీతిలో భక్తులందరికీ కూడా సౌకర్యాలు దేవస్థానం వారు కల్పించడం జరిగినది. సుదూర ప్రాంతాల నుండి విచ్చేసినటువంటి భక్తుల యొక్క సౌకర్యార్థం ఉచితంగా స్వామివారి అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేశారు. కావున శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అందరూ కూడా దర్శించి తరించి స్వామివారి యొక్క తీర్థప్రసాదములు స్వీకరించి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కృపా కటాక్ష వీక్షణను పొందవలసిందిగా కోరుతున్నాం. కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి కళ్యాణోత్సవాలు 6 నుండి 8వ తారీఖు వరకు జరుగుతున్నాయి. నిన్న శ్రీ స్వామివారికి వారిని పెళ్లి కుమారుని చేయటం అనే కార్యక్రమం జరిగింది. ఆ సందర్భంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు వస్త్రాలు సమర్పించారు శ్రీ స్వామివారికి. ఈరోజు దివ్య కళ్యాణ మహోత్సవం జరిగింది. ఇప్పుడే ఇక్కడ ఆ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వందలాది సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీ స్వామివారి దివ్య కళ్యాణోత్సవాన్ని పులకించారు. ఇదే సందర్భంలో దానికి కావాల్సిన వారికి అన్నప్రసాదము తదితర అన్ని ఏర్పాట్లు కూడా టీటీడీ మండపంలో ఏర్పాటు చేయడం జరిగింది. రేపు పూర్ణాహతి ఉంటుంది. ఇంకో పక్క దర్శనం కొనసాగుతూనే ఉంది. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో ఇప్పటికే పాల్గొన్నారు. ఇంకా వచ్చే కార్యక్రమాల్లో కూడా పాల్గొని స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని తెలియజేస్తున్నాం.